నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ప్రజానాయకుడు. హైదరాబాద్లో హాట్గా ఎన్నికలు కొనసాగుతున్నాయి. రెండు జాతీయ పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ గత 40 సంవత్సరాలుగా ఎంఐఎంఏ అక్కడ గెలుస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఈ దఫా పోటీ చేస్తూ ఉన్నారు. నిజంగా ఆయనే గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదా, ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గడ్డం శ్రీనివాస్ యాదవ్ నిజంగా తన వ్యాపారాలు కాపాడుకోవడానికే రాజకీయాలకు వచ్చారా? ఒకవైపు బీఆర్ఎస్ దోస్తీగా ఎంఐఎం కొనసాగుతున్న ఆరోపణల నేపథ్యంలో మరి శ్రీనివాస్ యాదవ్ కాన్ఫిడెన్స్ ఏంటి? శ్రీనివాస్ యాదవ్ గారు, మీ ఫాదరు ఇప్పుడు మీకు ప్రత్యర్థిగా ఉన్న అసద్ ఫాదర్ ఇద్దరు ఒకేసారి కౌన్సిలర్లై అడుగుపెట్టిర్రు, ఒకే బండి మీద పోతుండే అని చెప్పారు. మరి ఎందుకు మీకు డిఫరెన్స్ వచ్చినాయి? ఆ పార్టీ అనుబంధంగా ఎందుకు లేరు? బయటకి ఎందుకు వచ్చారు? టీఆర్ఎస్ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు? అయ్యో, రాజకీయ భార్యాభర్తలు ఉంటేనే డిఫరెన్సెస్ వస్తాయి, రాజకీయ పార్టీలు ఉన్నాక డిఫరెన్సెస్ రావండి. అయ్యో, అంతిమంగా ఆ పార్టీ కానీ మా పార్టీ కానీ ప్రజలకు ఎట్లా దగ్గర కావాలి, ఎట్లా సేవ చేయాలన్నది దాని మూలాలు. అయితే కొన్ని ఉంటాయి, నాయకునికి ఏ లైన్ ఇస్తాడో ఆ లైన్లోనే వెళ్ళాలి కదా. కేసీఆర్ గారు మాకు ఈ లైన్ ఇస్తే ఆ లైన్లోనే మేము వెళ్తాం. ఎందుకు వచ్చినాయంటే ఇంకా విడమని చెప్పేది కేసీఆర్ గారు, కానీ మాకు ఒక లైన్ తీసుకుని పోతాం. దాని లోతుగా ఎందుకు పోతాం మనం? ఇవాళ మనకు ఎంఐఎంతో ఎటువంటి లేదు. గో హెడ్ అనుకో, గో హెడ్ అవుతాం, పోరాడంటే పోరాడతాం, అంతే. మాధవీలత ఎలా వ్యాపారాలని కాపాడుకోవాలనేసి రాజకీయాల్లోకి వచ్చారు, మీరు కూడా మీ విద్యా సంస్థల్ని అలాగే మీ రెస్టారెంట్లని కాపాడుకోవటానికే రాజకీయాల్లోకి వచ్చినట్టేగా సార్? ఇప్పుడు సమాజం లోపల ఏవి తీసుకుపోలేమమ్మా, డబ్బులు అస్సలు తీసుకుపోలేము. నా పిల్లలకి చెప్తా, నేను ఏదైతే సంపాదించినో నేనే కరగకూడదు. మా నాయన అదే చేసిండు, నేను అదే చేస్తా. నా పిల్లగానికి మళ్ళీ ఏబిసిడి నుంచే సంపాదించుకోవాలి వాడు. మా దగ్గర ఒక చరిత్ర, మా తాత మా ముత్తాత, ఇప్పుడు అందరూ అంటారు కదా తాత ముత్తాత ఆస్తులని. మా తాత ముత్తాత ఎట్లా ఉంటారంటే, మా ముత్తాత సంపాదించిండంట, ఖర్చు పెట్టిండంట, మళ్ళీ వాళ్ళ పిల్లలకు మళ్ళీ సంపాదించుకున్నాడట. మా తాత కూడా సంపాదించినట్ట, ఖర్చు పెట్టిండట. మా నాయన కూడా సంపాదించిండు, ఖర్చు పెట్టిండు. మేము ఇప్పుడు చెప్తున్నాము, హైదరాబాదులో మాది చాలా పెద్ద పేరు. యాదవులు అన్నటోళ్ళు అందరూ మా కిందనే పనిచేస్తుండే. తక్కువ చేసి చెప్తలేను, వాళ్ళు గొప్ప నాయకులు కూడా అయిపోయినారు. ఇప్పుడు మా ఫాదర్ కింద వస్తుండే, మా ఫాదర్ కూడా డబ్బులు సంపాదించాడు, ఖర్చు పెట్టేసాడు. మళ్ళీ మాకు జీరో నుంచి చేసాడు. నేను డబ్బులు సంపాదించిన నేనే ఖర్చు పెడతాను. మా కొడుకుకి ఏమి ఆయననే సంపాదించుకొని ఆయనే ఖర్చు పెట్టాలి. నేను ఇవ్వడానికే ఈ భూమి మీద నడుస్తున్నా, ఇవ్వడానికే ఈ భూమి మీద ఉన్నా నేను. నాకు ఏమన్నా కాలేజ్ నడిపిస్తే ఏమన్నా 420 జాబులు అవి ఏమన్నా ఏమంటారు, అది బేగం బజార్ అంటే ఎక్కడెక్కడ డూప్లికేట్. చాలా మంది విద్యా సంస్థలు నడిపే వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోనే ఆల్టర్నేట్గా ఎంచుకుంటున్నారు కదా సార్. ఆ ఉద్దేశంతో ఆమె కూడా వైద్య పరంగా ఆమె కూడా రాజకీయాల్లోకి వచ్చేటచ్చు కదా. నేను ఆమెను ఆహ్వానిస్తున్నా, కానీ ఆమె జోకర్ గా క్రియేట్ చేస్తున్నారు కదా సార్. జోకర్ అనేసి. జోకర్ కాదమ్మా, కోవై సరళ ఉన్నది ఒక యాక్టర్. కోవై సరళ కన్నా తక్కువ, కోవై సరళ కన్నా ఎక్కువ, బ్రహ్మానందం కన్నా తక్కువ. పోనీ ఆయనతో కూడా ఏమని పోల్చలేము, ఆయన గొప్ప నాయకుడు. కానీ ఆయన దగ్గర 2 షేడ్లు ఉన్నాయి, ఈమె దగ్గర ఒకటే షేడ్ ఉన్నది. కరెక్ట్. కానీ 40 సంవత్సరాలుగా పాత బస్తీలో ఎంఐఎం గెలుస్తూ వస్తుంది. పురుషులు చేయింది నేను మహిళగా చేస్తా అంటే, మర్ద్ జో నైకియా మే ఔరత్ కర్తాం కర్కే దిఖాతాం అని ఆమె అంటా ఉంది. ఏంటి మరి? అంటే పురుషులను తక్కువ చేసి చూపెడుతుందా ఆమె అర్థం? సరే, రేపు ఓట్లు వస్తే పురుషులే జవాబిస్తారు. మరి ఇప్పుడు మేమేమో మహిళలను ఒక శక్తివంతురాలుగా మేము వాళ్ళను స్వీకరిస్తాము, ఆహ్వానిస్తాం. మన ధర్మం కూడా చెప్తుంది. ఇవాళ పురుషులను తక్కువ చేయమని కాదు కదా అక్కడ. నేను ఆమెను ఒకటే చెప్తున్నా, ఆమె రాజకీయాలకు వచ్చింది. ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిగా. ఆమె ఇప్పుడు ఉన్న బరి లోపల 4 ఉన్నామా, ఇప్పుడు 4 అయినా కూడా వచ్చింది కదా. ఆమె సేవ నథింగ్, నిల్. ఆమెది ఏంది అని అంటే, మేము కానీ ఇంకా ఎంఐఎం ఏదో గొప్పగా చేసి ఉంటాం ప్రజలల్లో. ఆమె ఏం చేయకుండా మాటకారితనంతో వస్తే దాని గురించి మనం చర్చ చేస్తే ఇక మన అనుభవం అంతా వేస్ట్. నేను మాధవీలత గారిని సూటిగా అడుగుతున్నా, రేపు పొద్దున మాధవీలత భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్లో గర్భగుడిలోకి వచ్చి ఆ లక్ష్మీ అమ్మవారి మీద ప్రమాణం చేసి బీజేపీకి ఎంఐఎం బి టీమ్గా పని చేస్తలేదు అని చెప్పి ప్రమాణం చేయగలుగుతుందా? నేను చేస్తా. బీజేపీకి బి టీమ్గా
ఎంఐఎం ఉందని నేను ప్రమాణం చేస్తావు. నువ్వు ధర్మాన్ని నమ్ముతావు కదా, ఒకటే మాట మీదకి వచ్చేద్దాం. మీరే టైం ఫిక్స్ చేయండి మీరు ఇక్కడ రిపోర్టర్లు. ఆమె నేను 12 గంటలకు రమ్మంటే 12 గంటలకు వస్తా, ఎంత పని ఉన్నా. ఏ టైం అన్నా ఆమె ఎక్కువ ఏంటంటే ఎక్కువ చెప్పుకుంటుంది, నాకు బిజీ అని అంటుంది. ఏ టైం అన్నా ఒక హాఫ్ అన్ అవర్కు ఆమె టైం టేబుల్గా నేను నడుస్తా, నేను వస్తా ఆమె వెంబడి. ఆమె ప్రమాణం చేయాలి గర్భగుడిలో ఉండి. మీ అభ్యర్థిత్వాన్ని మీరు విత్డ్రా చేసుకుంటారా? విత్డ్రా చేసుకుంటాను, పోటీ నుంచి తప్పుకుంటాను నేను. అది ఎట్లా నాకు దాన్ని ఏంటి అంటే దాని ప్రొసీజర్ అయితే నాకు తెలియదు, కానీ నా మనసులో నుంచి అయితే అంత ఆవేదన వస్తుంది. అది 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 వాస్తవంగా నిరూపణ అవుతుందా కదా అన్న కూడా నాకు తెలియదు. మీరు అనగానే నేను అంటున్నా, నేను కూడా ప్రమాణం చేస్తున్నా కదండి, ఆమెను చేస్తుందా? మా ఇద్దరిది నిజాయితీని అడగాలి. ఆమె ఇట్లా పెట్టాలి. కేవలం మాధవీలతను మాత్రమే టార్గెట్ చేసి ఇప్పటివరకు చెప్పారు. అసదుద్దీన్ ఓవైసీని ఎందుకు టార్గెట్ చేసి, అసలు ఎందుకు అంటే ఆయన బాగా హైదరాబాద్ ఎంపీని డెవలప్ చేశారా? ఎందుకు అసదుద్దీన్ ఓవైసీ మీద ఇంతవరకు కూడా ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది కాదు, ఒకటి ఏడికెన్ మొదలైందో చూద్దాం. ఇవాళ నేను ఒక్కడే చెప్తున్నా, తెలంగాణలో ట్రెండింగ్ ఉన్నది మాధవీలత. నిన్న దానికి కాదంటలేను. ఆమెకు నేను ఒక్కటిసారి చెప్పిన ట్రెండింగ్ ఉన్నది మాధవీలత. నేను ఒక మాటలా ఏమైంది ఆమె అసలు శ్రీనివాస్ యాదవ్ అమాయకుడు అండి. మీకు ఆ వీడియో పంపిస్తాను. శ్రీనివాస్ యాదవ్కి ఏం మాట్లాడినో తెలియదు, పేపర్ చదివి అలవాట్లేదు. అసలు పబ్లిసిటీ ఎట్లా చేసుకోవాలో శ్రీనివాస్ యాదవ్కు తెలియదు అని అన్నది. నేను ఆ వీడియో పంపుతా, ఇంకా ఏం కావాలి నాకు అన్నది ఆమె. శ్రీనివాస్ యాదవ్కు పబ్లిసిటీ చేసుకునేది తెలియలేదు అని అన్నది. కరెక్టే. ఇప్పుడు నేను ఆమెను ఎందుకు అంటా అండి? మీరు అడిగితే నేను జవాబిస్తున్నా, మీరు ఎందుకు అడుగుతున్నారు? ఆమె ట్రెండింగ్లో ఉన్నదని ఆమె రోజు ఆమెను కనడు. అసదుద్దీన్ ఇంతసేపటి తర్వాత నువ్వు అడుగుతున్నావు, ఇంతకు ముందు అడిగితే అసదుద్దీన్ గురించి మాట్లాడుతుంటే నేను ఆమె గురించి పక్కన పెడదాం. ఇప్పుడు 10 ఏళ్ళు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ పార్లమెంట్కి మీరు ఏం చేశారు? ఇప్పుడు మీరు గెలిస్తే ఏం చేయబోతారు కొత్తగా? ఇది ప్రశ్న. 10 ఏళ్ళల్లో మా సారు షాదీ ముబారక్ ఇచ్చిండు, కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు, ఆరోగ్యశ్రీ ఇచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, ఇవన్నీ ఇచ్చిండు. నేను అదే చెప్పిన ఇంతకుముందు 5,60,000 మంది వివిధ స్కీమ్లు పొందిన వాళ్ళు ఉన్నారు. ఇది మా సారు మా పార్టీ సంక్షేమాలలో ఒక విప్లవం తీసుకొచ్చి ప్రజలకు మేలు చేసింది. ఇది ప్రజలందరూ గుర్తించిండ్రు. 2 సార్లు మాకు అవకాశం ఇచ్చారు. నేనేం చేసిన అంటారా? ఇంత అభివృద్ధి చేశానని చెప్తున్నారు కదా, ఇంత అభివృద్ధి చేస్తే లాస్ట్ ఎలక్షన్స్లో మీకు ఒక్క సీటు కూడా ఎందుకు రాలేదు? ఏడా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో? నేను అది వేరే ప్రశ్న. మళ్ళీ నేను ఇప్పుడు చెప్తున్నా, నేను ఏదైతే చేసినానో, ఇప్పుడు మా సార్ అది చేసినా, మా సంక్షేమం చేసిండు. ఇప్పుడు నేను గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా. నేను విద్య మీద నిర్మాణాత్మకంగా పనులు చేస్తున్నామ్మా. నేను దళితవాడలో బస చేసి అక్షరాస్యత పెంచిన విద్య ప్రతి ఒక్కరికి అవసరమన్నా ఆవశ్యకత అన్నా వాళ్ళకు విద్యావంతులు చేయడానికి పూర్తిగా నా సంస్థలలో నేను వాళ్ళకు ఉచితంగా చదివించుకుంటున్నా. ఆ తర్వాత విద్య పూర్తయినాక వాళ్లకు ఎంప్లాయ్మెంట్ జాబ్ మేళా పెట్టిన. నేను ఎప్పుడు పెట్టిన జాబ్ మేళా? సంవత్సరం అయిపోయింది. నేను ఎప్పుడు ఉచితాలు ఇస్తున్నా? 10 సంవత్సరాల నుంచి ఇస్తున్నా. ఇది ఇప్పుడు ఒకసారి మీరు అడిగారు కదా, ఇవి ఎన్నికల ముందు మాట్లాడే విషయాలు కావు. ఇవాళ యూట్యూబ్లో కూడా నిక్షిప్తమైనవి అవి చూసుకోవచ్చు. యూట్యూబ్లో నిక్షిప్తమైన అవి చూసుకోవచ్చు. అది మా క్రెడిబిలిటీ, అది మాది ఏంటి అంటే మా బలం అది. ఇప్పుడు మీరు అన్నది ఆమె లెక్క నేను ఏ ఆధారాలు లేకుండా ఆమెను అంతా మీరు హైప్ ఇస్తుంటే నేను ఆ మాటకు వ్యతిరేకిస్తున్నాను. అంతేగాని రెండోది ఇంకేం అడిగారు మీరు? నేను నా పార్టీ చేసింది చెప్పినా, నేను చేసి చెప్పినా. మీరు అన్నారు ఇంకో ఒక్క సీటు కూడా ఎందుకు రాలే. ఇప్పుడు మీరే అన్నారు 70% ముస్లింలు ఉన్నారని. మా సార్ 2 కన్నులు ఇద్దరిని పెట్టుకుని 2 కన్నుల లెక్క చూసిండు 2 మతాలను. ఇంకా అన్య మతాలను కూడా గుండెలో పెట్టుకున్నాడు, కడుపులో పెట్టుకున్నాడు, చేసిండు. ఇది ఎవరు కాదన్నారు. మీరు స్టేడియంలో చూస్తే క్రిస్మస్కు బట్టలు వంచుతుండే, ఈద్ మిలాదులకు బట్టలు వంచుతుండే. ఇవాళ మీకు ధర్మం అంటే ఇది మీరు అర్థం చేసుకోండి. మీకు తెలుసో లేదో, అవగాహన ఉందో లేదో, మీకు సమాచారం ఉందో లేదో. నేను 30 ఏళ్ళ రాజకీయం లోపల మా దగ్గరికి ప్రతిసారి ఏదైనా పండుగలు పబ్బాలు అయితే చందాలకు వస్తారు, మేము ఇస్తాం. బోనాల పండుగకి నేను అనుకుంటా హైదరాబాద్ సికింద్రాబాద్లో కలిపి ఒక 1000 సంఖ్యలో గుళ్ళు ఉంటాయి. 1000 సంఖ్యలో. అంటే నేను చెప్తున్నా, మీ మారుమూల ఇయ్యాల పోయి మీరు మీ ఇంటి పక్క గుడిని అడిగితే చెప్తారు. మారుమూల గల్లీ లోపల కూడా ఒక గుడి ఉంటే ఆ స్థాయిని బట్టి
11,000 నుంచి 50 లక్షల దాకా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. బోనాల జాతరకు ఎవరు ఇచ్చిరండి? నువ్వు హిందూ అన్నావు, ఇంతకన్నా గొప్ప హిందూవాది ఉంటాడా? గల్లీలున్న గుడ్లకండి, అక్కన్న మాదన్న గుడికి 10 లక్షలు, ఈ భూదేవి తల్లి గుడికి 25 లక్షలు, మళ్ళీ పక్కకున్న గుడికి మీ గల్లీలో కూడా ఏదైనా గుడి ఉంటే మేము అడగండి, ఆడ 11,000. అన్ని గుళ్ళకు డబ్బులు ఇచ్చిండ్రు. అట్లా ఒక్కసారి కాదు, ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఇచ్చిర్రు. ఇంకా ధర్మ పరిరక్షణ విషయానికి వస్తే ఇంతకన్నా వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు చేస్తారా ఇట్లాంటి పనులు? సార్ ఇంకో ప్రశ్న, మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మస్లిస్తో దోస్తీ ఉన్నారు, మీరు అధికారం నుంచి వెళ్ళగానే మాకు దోస్తీ లేదని అంటున్నారు, అది ఎంతవరకు కరెక్టు? నేను ఒకటి ఏం చెప్తున్నాను కన్నా, దోస్తీ ఉంది లేనిది ప్రజల అజంప్షన్ అవుతుంది. అది ఏంది కానంటే గతంలో ఉన్నారు కాబట్టి అట్లా. నువ్వు అడుగు అసదుద్దీన్ ఏం చేసాడండి? అసదుద్దీన్ ఒక ఫెయిల్యూర్ లీడర్. సమీకరణలు ఇప్పుడు రాజకీయంగా ఇది వేరే చర్చ. ఇది ఇప్పుడు రాజకీయాలన్నీ సమీకరణల వ్యూహాలు ఉంటాయి. అప్పుడు మాకు మా నాయకుడు వాళ్ళతోని దోస్తీ కట్టిండు, ఓకే. ఇప్పుడు దోస్తీ ఉందా లేదా అన్నది మీది. మాకు దోస్తీ ఉంది లేదు కాదు. నాకు గడ్డం శ్రీనివాస్ యాదవ్కి ఎప్పుడైతే టికెట్ ఇచ్చిండో, ఎందుకంటే బలమైన నాయకునికి ఇచ్చిండు, ఎవరికైనా XYZకి ఇస్తే అది మీరు అనుకోవచ్చు దోస్తే ఉందని. ఇప్పుడు దోస్తే ఎట్లుంటుందండి? ఏ సమీకరణలు ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలకు సమీకరణలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, నరేంద్ర మోడీ మీరు ఆంధ్రాలో మొన్నటిదాకా జగన్తో ఉండే కదా, ఎన్నికల ముందు మళ్ళీ చంద్రబాబు అయ్యిండు కదా. ఇప్పుడు మీరు అంటారు జగన్, ఇప్పుడు ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు రాజకీయాలలో ఉన్న వాళ్ళు, అంటే అది అవగాహన ఉన్న వాళ్ళకు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఎవరితో దోస్తీ కడితే మనం ఇంకెక్కువ ప్రజలకు మేలు చేయగలుగుతాం, ఎవరిని వదులుకుంటే ఇంకెక్కువ మనం ప్రజలకు మేలు చేయగలుగుతాం అన్నదే కొలమానం. మీరు 0 నుంచి స్టార్ట్ అయ్యామని చెప్తా ఉన్నారు. మల్లారెడ్డి లాగా మీరు కూడా పాలు పూలు ఏమైనా అమ్మిరా? ఇప్పుడు కోట్లకు పడగెత్తారు. మీకు అందరికీ నేను చెప్తా, మల్లారెడ్డి మా నాయన దగ్గర పాలు వస్తుండే. ఇది చెప్పన్నా, మల్లారెడ్డి గారు పాలు వస్తుండే వాళ్ళ నాయన, మా నాయనకు అమ్ముతుండే పాలు. మాజీ మంత్రి మల్లారెడ్డి సార్, నేను ఫోన్ నంబర్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అని ఇవాళ ఫోన్ చేసి అనండి, ఇది రీల్ ఆయనకు చూపెట్టండి. మాకు హైదరాబాద్ సికింద్రాబాద్కేని పాలు వస్తుండే. మాకు అంజన్ కుమార్ యాదవ్ తీసుకొస్తుండే, ఎగ్గు మల్లేశం తీసుకొస్తుండే, భిక్షపతి యాదవ్ తీసుకొస్తుండే, మల్లారెడ్డి కూడా మాకు పాలు అమ్ముతుండే. ఇంకోటి చెప్తా, ఇది సత్యం, ఇది అడగండి. రెండోది, మల్లారెడ్డి మీకు అదే కదా లోతుగా అన్న ఎట్లున్నదో గట్టని తీసుకోరు. మల్లారెడ్డి పూలు అమ్మలే పాలు అమ్మలే. ఎట్లా పూలు అమ్మిండు అని అంటే వాళ్ళ నాయన పెద్ద ల్యాండ్లార్డు. అది ఉట్టిగా ఉండనీయకుండా మల్లారెడ్డి పూల వ్యాపారం చేసిండు. పూలు అమ్మినంటే మీరేమనుకుంటారు? ఈ సైకిల్ మీద అమ్ముకునేటోళ్ళు లెక్క మల్లారెడ్డి వచ్చిండు అనుకుంటున్నారు. అయ్యో పాపం, మీకు తెలియదు. మా అందు గురించి హైదరాబాద్ వాళ్ళు, పక్క హైదరాబాద్ వాళ్ళు మమ్మల్ని అడగరు. అంత బోకస్ మల్లారెడ్డి అంటే నా పార్టీ. ఆయన మీరు మీ ఆలోచన బోకస్ అంటున్నా. ఆయన ఇట్లా సైకిల్ దొక్కుంటా మల్లెపూలు అని అమ్మి రాలే. ఆయన ఏంది అంటే ఆయనకు ల్యాండ్స్ ఖాళీగా ఉండే, వాళ్ళ నాయన ఆయన పేరు కూడా మల్లారెడ్డి. చాలా పెద్ద తెలివిమంతుడు, ల్యాండ్లు అన్నీ సంపాదించి పెట్టిండు. మల్లారెడ్డికి వచ్చినాక మల్లారెడ్డి దగ్గర మంచి ఫాస్ట్ కదా, ఎనర్జీ మంచిగా తెలివి కదా. ఆ తెలివితో ఏం చేసిండు, వాళ్ళు ఖాళీ ల్యాండ్లల్లో ఏం లేక ఉట్టిగా అయిపోతుందని పూల తోటలు పెట్టుకుండు. 2 పాల వ్యాపారం అయితే వాళ్ళది ముందు నుంచి ఉండే. అది కూడా పాల వ్యాపారం అంటే ఏదో సైకిల్ మీద క్యాన్లు కట్టుకునేది కాదు, పెద్ద ప్రొడక్షన్. అప్పుడు మాకెందుకు అమ్ముతుండే అంటే మాది వాళ్ళకనే పెద్ద ప్రొడక్షన్. వాళ్ళు తాజ్మహల్ హోటళ్ళు, కామత్ హోటళ్ళు, టీబీ హాస్పిటళ్ళు, ఉస్మానియా హాస్పిటళ్ళు, ప్లస్ ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్ ఏవైనా మాకుండే టెండర్సు. మా ఫాదర్ చేస్తుండే. అయితే మాకు తక్కువ పడ్డప్పుడు వాళ్ళు పాలు మాకు ఇస్తుండే. మేము పెద్ద ఇప్పుడు బాలాజీ రతన్లాల్ అనే పెద్ద స్వీట్ షాప్ అది హైదరాబాద్లో 50s అలా మా ప్రొడక్షనే పోతుండే మా నాయనది. సో మల్లారెడ్డి వాళ్ళు మాకు ఇస్తుండే. మా నాయన చాలా పెద్ద వ్యాపారవేత్త ఉండే, సామాజిక సేవాకర్త ఉండే.
అంటే డబ్బులు సంపాదించి ఖర్చు పెట్టాలంటుండే మా ఫాదర్, అంతే. దాదాపు 200 నుంచి 300 లీటర్లు పాలు మాత్రమే నేను ఇతరుల నుంచి తీసుకునేది, 1000 లీటర్లు నేను పోసేది అని చెప్పేది. అంటే ఆ 1000 లీటర్లు మీకే పోసేదే సార్ కల్తీ చేసిన పాలు? కల్తీ కాదు. ఏమవుతుందంటే ఇప్పుడు మీరున్న రిపోర్టర్లు ఒక దగ్గర మీరు పోకపోతే ఆ ఐటమ్ క్యారీ చేయకపోతే వేరే దగ్గరికి తెచ్చుకుంటారు కదా, తెచ్చుకొని మీరు క్యారీ చేస్తారు కదా. గట్లనే మా దగ్గర ఎప్పుడైనా ఎక్కువ అవసరం ఉంటే వాళ్ళు మాకు వస్తుండే. మా దగ్గర ప్రొడక్షన్ బాగుంటుండే. నేను పేరు చెప్పినా కదా మీకు, 3-4 రాజకీయ నాయకుల పేరు చెప్పినా కదా, వాళ్ళు ఆ స్థాయి నుంచి కష్టపడి వచ్చారు. మల్లారెడ్డి కాదండి, నేను ఇప్పుడు చెప్పిన అంజన్ కుమార్ యాదవ్ గారు చాలా కష్టపడి పైకి వచ్చిండ్రు, ఎగ్గు మల్లేష్ గారు చాలా కష్టపడి పైకి వచ్చిండ్రు, భిక్షపతి యాదవ్ గారు చాలా కష్టపడి పైకి వచ్చారు. వీళ్ళందరూ మా నాయన సేట్ అంటుండే, అప్పుడు సేటే అంటుండే. ఇప్పుడు పటేల్ ఎట్లా అంటే అప్పుడు సేట్ అంటుండే. మల్లారెడ్డి గారు అప్పుడు మాకు సమకాలీకుడుగా ఉండే డబ్బులల్లా మా నాయనని ఎప్పుడు సేట్ అనలే, కానీ వాళ్ళు మాకు పాలు పోస్తుండే, ఎందుకంటే మా దగ్గర వచ్చి అమ్ముతుండే.